హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి సందర్భంగా శ్రీరాముల వారు ఇక్కడ ఎలా జన్మించారో తెలుసుకుందామా? పవిత్రమైన సరయునందు ప్రవహిస్తున్న దేశాలలో కౌశల దేశం ఒకటి. పెద్ద పెద్ద భవనాలతో, పువ్వుల వనాలతో గలగలా పారే నదులలో నిత్య వసంతంలా ఆ దేశం ఎంతో రమణీయంగా ఉండేది. ఆ దేశం సూర్యవంశుల రాజుల ఎడలో ఉండేది. కౌశల దేశం రాజధాని అయోధ్య. దీనిని సూర్యవంశం మొదటి రాజు అయిన మనుని కుమారుడు ఇక్ష్వాకుడు నిర్మించాడు. సూర్యవంశంలో కాలపరైన వచ్చిన రాజులలో దశరథుడు తన తండ్రిని, తాత ముత్తాతలను మరిపించి పరిపాలన చేస్తుండేవాడు. అతని పేరు శత్రువుల గుండెల్లో సింహ స్వప్నం. అధర్మం అతని రాజ్యంలో ఉండలేకపోయింది. అతని రాజ్యంలో ప్రజలు సుఖంగా ఉండేవారు. కానీ దశరథ మహారాజుకి సంతానం లేదు అన్న దిగులు ఉండేది. ఒకనాడు దశరథ మహారాజు తన 3 భార్యలలో కౌసల్య, సుమిత్ర, కైకేయిలతో కూర్చొని ఉండగా మహాముని వశిష్ఠుడు అక్కడికి వచ్చి రాజుగారికి ఒక సలహా ఇచ్చారు. మునీశ్వరుడు ఋషీసుడిని పిలిపించి పుత్ర కామేశ్వరిని యాగం జరిపించండి, మీ కోరిక నెరవేరి సంతాన ప్రాప్తి నెరవేరుతుంది అని సలహా ఇచ్చాడు. అప్పుడు దశరథ మహారాజు వశిష్ఠుడు చెప్పినట్లుగా మహాముని ఋషీసుడిని ఆధ్వర్యంలో పుత్రకామిష్టి యాగం ప్రారంభమైంది. యజ్ఞకూటమి నుంచి వశిష్ఠుడు ప్రత్యక్షమైనాడు. మహారాజా, ఈ పుత్రమీ యాగం ఫలించింది. ఈ పాయసాన్ని నీ భార్యలని ఆరగించమని చెప్పండి అని చెప్పాడు వశిష్ఠుడు. అప్పుడు దశరథ మహారాజు పాయసం తీసుకొని, కౌసల్య, ఇది దైవ ప్రసాదం. ఇందులో సగభాగం నువ్వు తీసుకొని మిగిలినది కైకేయి, సుమిత్రకి ఇవ్వు అని చెబుతాడు. అప్పుడు కౌసల్య, సుమిత్ర, కైకేయి 3 పాయసంని ఆరగించారు. కొన్ని నెలలు గడించిన తర్వాత ఆ రాజ్యంలో పిల్లల కేరింతలు వినిపించాయి. ఆ రాజ్యంలోని ప్రజలందరూ ఎంతో సంతోషించారు. కౌసల్య రాముడికి, కైకేయి భరతుడికి, సుమిత్ర కవలులు అయిన లక్ష్మణుడు, శత్రుఘ్నులకి జన్మనిచ్చారు. దశరథుని మహారాజునికి ఆనందానికి అవధులు లేవు. నగరమంతా ఆ 4 రాజవంశీయుల జన్మదినాన్ని జరుపుకున్నారు. 4 రాజకుమారులు గురుకులంలో విద్యాభ్యాసం చేశారు. ఒకనాడు దశరథ మహారాజుని దగ్గరికి మహర్షి విశ్వామిత్రుల వారు విచ్చేశారు. అప్పుడు దశరథ మహారాజు ఎంతో సంతోషంతో విశ్వామిత్రుల వారిని ఘనంగా ఆహ్వానించారు. మహర్షి, మీరు మా దగ్గరికి రావడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. మీరు వచ్చిన పనిని చెప్పండి, నేను నెరవేర్చి వెంటనే మీ మొక్కు పొందుతాను అని దశరథ మహారాజు విశ్వామిత్రుల వారితో అంటారు. అప్పుడు మహర్షి దశరథ మహారాజు గారితో ఇలా చెప్పారు. నేను లోక కళ్యాణానికి నేను చేస్తున్న ప్రతి యాగానికి రాక్షసులు ఆటంకం కలిగిస్తున్నారు. రాక్షసులను సంహరించడానికి నాతో పాటు రాముడిని పంపించండి అని చెప్పి అడుగుతాడు. అప్పుడు దశరథ మహారాజు, రాముడు ఇంకా చిన్న బాలుడు, అతనికి ఎలాంటి అనుభవము లేదు. కావాలి అంటే నేను మీతో పాటు వచ్చి ఆ రాక్షసులను సంహరిస్తాను అని చెబుతాడు. అప్పుడు విశ్వామిత్రుల వారు దశరథ మహారాజునిపై చాలా కోపం చూపించి, సూర్యవంశీయులు మాట తప్పరని అనుకున్నాను, కానీ ఇక్కడ అందుకు విరుద్ధంగా ఉంది అని కోపగించుకుంటారు.
అప్పుడు దశరథ మహారాజు, మహర్షి శాంతించండి, నేను మీతో రాముడిని పంపించడానికి సంతోషంగా ఒప్పుకుంటున్నాను. కానీ రాముడు లక్ష్మణుని చూడకుండా ఒక్కరోజైనా ఉండలేడు. మీతో పాటు లక్ష్మణుని కూడా తోడుగా తీసుకెళ్ళండి అని చెప్తాడు. విశ్వామిత్రుల మహర్షితో పాటు రాముడు, లక్ష్మణుడు ఇద్దరు బయలుదేరుతారు. విశ్వామిత్రుల వారు రాముడితో, రామ, ఇది తాటక వనం. ఒకనాడు ఈ ప్రాంతంలో జనాలు ఉండేవారు. అయితే తాటకి అనే రాక్షసి వల్ల అరణ్యంగా మారిపోయింది. అందుకని జాగ్రత్తగా ఉండమని చెప్తాడు. అప్పుడు అక్కడికి తాటకి అనే రాక్షసి వస్తుంది. అప్పుడు విశ్వామిత్రుల వారు రాముడికి ఇలా చెప్పాడు. ఆ తాటకిని సంహరించమని చెప్పగా రాముడు సంకోచిస్తాడు. సంకోచించకు రామ, వెంటనే బాణం గురిపెట్టు అని విశ్వామిత్రుల వారు చెప్పగా రాముడు, లక్ష్మణుడు ఇద్దరు బాణం గురిపెట్టి తాటకిని సంహరించారు. ఇదండి రాముల వారి కథ. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈరోజు అయితే మా శ్రీరామనవమి దేవాలయంలో కళ్యాణం అయితే శ్రీరాముల కళ్యాణం అయితే జరిగింది. అందుకు తపస్సు అయితే వెళ్ళేసి వచ్చింది. సాయంత్రం అయితే ఊర్లోకి దేవుడు కూడా వస్తాడు. మేమైతే టెంకాయ కొట్టుకొని మా శ్రీరామనవమిని అయితే జరుపుకున్నాము. అందరికీ ఇంకొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ బాయ్, టాటా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్